ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. శ్రీ పాంచజన్యంకి స్వాగతం. భగవద్గీత 7వ అధ్యాయంలో ఉన్న మనం జ్ఞాన విజ్ఞాన యోగము 24వ శ్లోకంలోకి వెళ్ళబోతున్నాము. దానికంటే ముందు పరమాత్ముడు అన్య దేవతలను కొలుస్తూ ఉన్నటువంటి వాళ్ళ గురించి, ఆ విధంగా కొలిసే వాళ్ళకి తాను ఏ విధంగా సహకరిస్తాడు అనేటటువంటి విషయాలు చెప్పడం జరిగింది. 24వ శ్లోకంలోకి కనుక వెళ్తే, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. ఇక్కడ పరమాత్ముడు తన తత్వాన్ని గురించి చెప్తున్నాడు. ఈ పూర్తి అధ్యాయంకి ఈ శ్లోకం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఎందుకంటే రకరకాల ప్రశ్నలు పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అన్య దేవతలు అన్నప్పుడు మరి అన్య దేవతలను కొలిచినప్పుడు నేనే మీ శ్రద్ధనై, నేనే మీ భక్తినై అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను 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 అన్న సందర్భం, ప్రతి సందర్భం లోపల ఎవరు అనేటటువంటి ఒక భావన పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పరమాత్ముడు తన తత్వాన్ని గురించి చెప్తున్నాడు. అవ్యక్తం అంటున్నాడు. నేనెవరు అంటే నేను అవ్యక్తుడను, వ్యక్తమయ్యేటటువంటి వాడని కాదు. కానీ లోకమంతా నన్ను ఏమనుకుంటున్నది అంటే మన్యంతే మామ బుద్ధయః. అబుద్ధయ అంటే అజ్ఞానులు నన్ను ఏమని భావిస్తారు అంటే వ్యక్తిమాపన్నం అంటున్నాడు. అంటే అవ్యక్తమైనటువంటి నన్ను వ్యక్తమయ్యేటటువంటి వాడిగా భావిస్తూ ఉంటారు. అంటే ఒక మానవ దేహం ధరించినటువంటి వాడిగా నన్ను ఊహిస్తూ ఉంటారు అనేటటువంటి భావన. ఇక్కడ పరమాత్ముడు ప్రతిసారి ఇప్పుడు భగవద్గీత చదువుతున్న ప్రతి సందర్భంలో కూడా నేను 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 అన్న ప్రతి సందర్భంలో, ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో నిలబడి అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్ముడి యొక్క రూపాన్ని మాత్రమే ఊహించుకుంటాము. అది పొరపాటు అని చెప్తున్నాడు. అంటే ఏ జన్మ అయితే ధరించిండో పరమాత్ముడు, ఒక మనుష్య దేహాన్ని అని ధరించిండు, ఆ దేహమే పరమాత్ముడు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే నేను అవ్యక్తమైనటువంటి రూపాన్ని అంటున్నాడు. ముందే పరమాత్ముడు చెప్పిండు అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా అని. అంటే ఇప్పుడు తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రకృతి తన వశంలో ఉంటుంది, తను అనుకున్నప్పుడు తనను తాను సృష్టించుకుంటాడు అనేటటువంటి విషయం చెప్పడం జరిగింది. ఎప్పుడు అని అంటే తను అనుకున్నప్పుడు, అధర్మం పెళ్ళుబికినప్పుడు, ధర్మం నశిస్తూ ఉన్నటువంటి వేళ ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి తను అనుకున్నప్పుడల్లా, ప్రతి యుగంలో అని చెప్పలేం కానీ అప్పుడప్పుడు అనేటటువంటి సందర్భం, అంటే ఆ శ్లోకం చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు అనుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు మానవ దేహం ధరించి యొక్క భూమి పైన జననం అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. అయితే ఆ రూపమే పరమాత్మ అని అనుకుంటే అది పొరపాటు అనేటటువంటి విషయం. మరి ఏ జన్మలైతే ఇప్పుడు మత్స్యం, కూర్మం, వరాహం, నృసింహం, వామనం, పరశురామం, రామం, కృష్ణం, గౌతమ బుద్ధం కలిగి ఇన్ని అవతారాలు దశావతారాలుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంతటితో కూడా ఆగలేదు. పరమాత్ముడు ఈ యొక్క ఎన్నో రూపాల లోపల మళ్ళీ పుడుతూనే ఉన్నాడు అనేటటువంటిది మనకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దైవంగా కావచ్చు, దైవాంశ సంభూతుడిగా కావచ్చు, ఏ రూపంలో అయినా కూడా నేను ఈ యొక్క భూమి పైన అవతరిస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇందాక మనం అనుకునే దశావతారాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ రూపంలోనే పుట్టడం జరిగింది. మరి దైవాంశ సంభూతులుగా పుట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అట్లాగే కలి ప్రభావం చేత ఈ యొక్క కలి మలినం వల్ల ఉండేటటువంటి ఈ యొక్క కలియుగం లోపల ధర్మం అధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తుంది. కాబట్టి సాక్షాత్తు పరమాత్ముడే ఈ భూమి యందు నడయాడలేడు. కాబట్టి ఆయన గురుతరంగా భావించి గురుతరంని తీసుకొని గురువుల రూపం లోపల అనేక మందిని తన ప్రతిరూపాలుగా పంపిస్తున్నాడు అనేటటువంటి భావన కూడా చెప్పబడింది. కాబట్టి ఈ రకంగా పరమాత్ముడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ భూమి పైన అవతరించడం అనేది జరుగుతున్నది. అయితే అవతరించినటువంటి ప్రతి రూపము ఇదే పరమాత్మ అని అనుకుంటే తప్పు అని, అంటే ఆ అపోహ అనేటటువంటిది తప్పు అని కాదు, అపోహ అనేటటువంటిది కలగకూడదు అని. ఇప్పుడు రాముడు, కృష్ణుడు, ఇప్పుడు ఇలాంటి రూపాలు ఏవైతే ఉన్నాయో నిజంగా అపురూపమైనటువంటివే. ఆ రామావతారం, కృష్ణ అవతారం అనేటటువంటిది ప్రజలకి ఎంతో మార్గదర్శకంగా నిలిచినటువంటి రూపాలు. కాబట్టి రాముడే పరమాత్ముడు, కృష్ణుడే పరమాత్ముడు అనేటటువంటి అపోహ కలగద్దు అని చెప్తున్నాడు. అంత మాత్రాన రాముడు దేవుడు కాదా, మరి కృష్ణుడు దేవుడు కాదా అంటే ఖచ్చితంగా సాకారంలో కొలవడానికి ఆ రూపాన్ని మనం తీసుకోవచ్చు. ఈ భావన కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనిషి యొక్క మనస్సు స్థిరం కావడానికి ఒక రూపం అనేది అవసరం. ఆ రూపం, ఈ అవతార రూపం మనము తీసుకోవచ్చు. కానీ అదే పరమాత్మ అనుకుంటే పొరపాటు అనేటటువంటి భావన.
ఎందుకు అట్లా అనుకోకూడదు, అట్లా అనుకుంటే పొరపాటు ఏముంటుంది అంటే అట్లా అనుకుంటే తప్పేంటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. అంటే రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా దైవమే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ భూమి పైన అవతరించిండు. అది మనం నమ్ముతూ ఉన్నాము, మనకి చెప్తూ ఉన్నది, శాస్త్రం చెప్తూ ఉన్నది, వేదం చెప్తూ ఉన్నది, కాబట్టి నమ్ముతూ ఉన్నాం. ఇక్కడ ఈ పూర్తిగా అదే పరమాత్మ అనుకోవడం వల్ల జరిగేటటువంటి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటి అది అని అంటే, ఇప్పుడు రాముడు అవతరించిన తర్వాత మరణం అనేది సంభవించింది, కృష్ణుడు అవతరించిన తర్వాత మరణం అనేది సంభవించింది. అంటే పరమాత్ముడు మరణిస్తాడా ఒక ప్రశ్న. రెండవది, సాధారణ మనుష్య దేహం ధరించినటువంటి వాడు మనుషులందరితో పాటు అన్ని కర్మలు నిర్వర్తించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ నిర్వర్తించింది కూడా ఆ పరమాత్ముడే చెప్పిండు. ఒకవేళ నేను నిర్వర్తించకపోతే మిగిలినటువంటి వాళ్ళు నన్ను అనుసరించేటటువంటి ప్రమాదం ఉన్నది అని. యది అహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః మమ వర్త్మాను మర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఇప్పుడు నన్ను మమ వర్త్మాను వర్తంతే అన్నాడు, నన్నే అనుసరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా నేను కర్మలని నిర్వర్తించి చూపించు. నిజంగా పరమాత్ముడైనటువంటి వాడికి మనిషి దేహం ధరించినంత మాత్రాన్ని ఈ కర్మలు ఆచరించాల్సినటువంటి అవసరం లేదు, ఆ కర్మలతో పని లేదు, కానీ ఆచరించి చూపించు. కాబట్టి మనుషులకి, చూసేటటువంటి మానవాళికి, సామాన్య మానవులు వాళ్ళ కర్మలు ఆచరిస్తున్నటువంటి ఆ యొక్క పరమాత్ముని చూస్తే పూర్తిగా పరమాత్మన భావన కలగడం అనేటటువంటిది కష్టమైనటువంటి విషయం. కాబట్టి రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఇది ఎందుకని. కాబట్టి ఈ మధ్యలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఒక చర్చ్ పాస్టర్ అడిగినటువంటి ప్రశ్న. లంకకి యుద్ధానికి వెళ్ళినటువంటి రాముడు లక్ష్మణుడికి ఇంద్రజిత్తు యొక్క అస్త్రములకి వాళ్ళు మూర్ఛ పడిపోతే రాముడు తేరుకొని పైకి లేచి కూర్చొని మూర్ఛిల్లినటువంటి లక్ష్మణుని చూసి ఓ అని బాగా ఏడ్చేసిండు. నాకు సీత కంటే లక్ష్మణుడే ముఖ్యము, లక్ష్మణుడు లేకపోతే నేను బ్రతకను, నేను కూడా ప్రాయోపవేశం చేస్తా, లేకపోతే నేను చచ్చిపోతా అనేటటువంటి మాట మాట్లాడి, అట్లాంటి పిరికితనం కలిగినటువంటి వాడు రాముడు. ఇట్లాంటి మూర్ఖపు ఆలోచనలు పుట్టించేటటువంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు లోకంలో. కాబట్టి పరమాత్ముడు ఎక్కడ కూడా హైందవ ధర్మం లోపల మానవ దేహం ధరించిన తర్వాత పరమాత్ముడు అహం ఫట్ అనేటటువంటి మంత్రాలు ఏ రోజు కూడా చేయలేదు. అంటే ఒక మంత్రాలు తంత్రాలు చేసి చూపించలేదు. మనిషి దేహం ధరించిన తర్వాత ఈ రకంగా బ్రతకాలి, ధర్మంగా న్యాయంగా చేసి చూపించినటువంటి, అంటే ఒక మనిషి జన్మ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవనం కొనసాగించాలి అనేటటువంటిది మార్గదర్శకంగా చూపించినటువంటి జీవిత విధానాలే మనకు కనిపిస్తాయి. అప్పుడు ప్రతి విషయంలో కూడా మానవ జన్మలో ఉండేటటువంటి ఉద్వేగాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా వాళ్ళు అనుభవించరు. కష్టం వచ్చినా భరించరు, నష్టం వచ్చినా భరించరు, ఏడుపు వస్తే ఏడ్చిండ్రు, అవసరమైతే యుద్ధం చేసిండ్రు, ధర్మాన్ని నిలబెట్టిండ్రు. లోకం లోపల ఒక మనిషికి ఉండేటటువంటి వికారాలన్నీ కూడా ఏ విధంగా వాటిని స్వీకరించి వాటిని సకారాలుగా మార్చుకోవాలనేటటువంటిది కూడా చూపించినటువంటి తత్వం. కాబట్టి ఇన్ని ప్రశ్నలు మనుషులకు కలుగుతూ ఉంటాయి. చాలా సందర్భాల లోపల చాలా మందికి వచ్చేటటువంటి ప్రశ్నలు. ఇప్పుడు రాముడు నిజంగా పరమాత్ముడు మరి అవసరం అనుకుంటే లంకకి ఒక సముద్రం పైన ఒక వంతెన కట్టాలి, ఆ విధంగా ఎక్కడికో పోయి విభీషణుని సహాయం అడగడం ఏంది? పరమాత్ముడు కదా ఆయన, సీత ఎక్కడ ఉందో ఒక దివ్య దృష్టితో చూసుకోలేడా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉద్భవిస్తూ ఉంటాయి. కానీ ఏ రోజు కూడా అవతారం దాల్చిన తర్వాత మనిషి సాధారణ మనిషిలాగా నడిచి చూపించినటువంటి గొప్ప విశిష్టత హైందవ ధర్మం లోపల ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మానవ జన్మకి దరిదాపుల్లో ఉన్నటువంటి అవతారాలు. మానవుడిలాగానే జీవించరు, మానవుల్లాగానే కష్టాలు పడిండ్రు, మానవుల్లాగానే ధర్మాన్ని ఆచరించును. కానీ నిలదొక్కుని తట్టుకొని ధర్మంని వదలకుండా ఇది జీవితం అని ప్రజలకి మార్గదర్శనం చేసింది. కాబట్టి ఆ దేవుణ్ణి తక్కువ అంచనా వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కష్టాలు భరించిండ్రు కదా, నష్టాలు భరించిండ్రు కదా. కాబట్టి ఇప్పుడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి, సీతమ్మ వారు అడవిలో, అంటే రావణాసురుడు సీతమ్మని తీసుకుని పోయినప్పుడు ఉద్వేగాలు, భావోద్వేగాలు కూడా ఒక సాధారణ మనిషికి ఏ విధంగా కలుగుతాయో అలాంటి ఉద్వేగం కలిగినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు.
హనుమంతుడు చెప్తాడు, సీతమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమెని అశోకవనంలో కనుక్కున్న తర్వాత నేను నా పేరు ఆంజనేయుడు, నేను రాముని దూతగా వచ్చినానమ్మా అని చెప్తే అప్పుడు ఆమె ఆయనని నమ్మిన తర్వాత ఒక మాట అంటది, ఎందుకు రామచంద్రుడు నన్ను మర్చిపోయిండు అని. కాబట్టి అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తాడు, రాముడి యొక్క భావోద్వేగం ఏంటో చెప్తాడు. నీ వలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరిచనమ్మా, ఫల పుష్పాదులు ప్రియమైనవి గని సీతాయని శోకించునమ్మా, నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు సేయకే రాగలడమ్మా. ఇది అంటే నీవు ఇక్కడ ఎంత శోకిస్తున్నావో శ్రీరామచంద్రమూర్తి కూడా అంత శోకిస్తున్నాడు. అంతేకాదు ఒక పుష్పంని చూస్తే ఇది సీతమ్మ వారికి ఇష్టం, ఇది నా సీతకి ఇష్టం, ఒక ఫలం చూస్తే ఇది నా సీతకి ఇష్టం అని ఆ ఫలాన్ని పట్టుకొని ఏడుస్తుండు, ఆ పుష్పాన్ని పట్టుకొని ఏడుస్తున్నాడు. నీ జాడ తెలిసింది కాబట్టి ఇంకా తడవు చేయకుండా ఆలస్యం చేయకుండా నీకోసం ఇక్కడికి వస్తాడమ్మా అని చెప్పేసి చెప్పిండు. అంటే రామచంద్రుడు పరమాత్ముడు కదా, ఒక పరమాత్ముడు ఆ విధంగా ఏడవడం ఏంది, ఆ విధంగా బాధపడడం ఏంది, భావోద్వేగాలకి గురి కావడం ఏంది, రకరకాలైనటువంటి ప్రశ్నలకి మనుషులకి వస్తాయి. కాబట్టి ఈ శ్లోకం అనేటటువంటిది మూలంగా మనం భావించాలి. పరమాత్ముడి రూపం ఏదైతే ఉందో అది అవ్యక్తమైనది, అది నిరాకారమైనది, నిర్గుణమైనది. కానీ ఎప్పుడైతే అవతారం దాల్చిండో, మానవ రూపం ధరించిండో, ఆ మానవ రూపానికి మనుష్యుడికి అంటే మానవుడికి సంబంధించినటువంటి కర్మలన్నీ కూడా నిర్వర్తించిండు, సాధారణంగా ధర్మాన్ని నిలబెట్టిండు. కాబట్టి ఆ రూపమే పరమాత్మ అనుకుంటే పొరపాటు. ఇవన్నీ ఉంటాయి దానికి. కాబట్టి ఇవన్నీ తక్కువ అంచనా వేసుకొని పరమాత్మ ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. కాబట్టి ఇక్కడ నేను నేను అన్న ప్రతిసారి యాదవ కులంలో పుట్టినటువంటి కృష్ణుడు ఇక్కడ వచ్చి నిలబడి ఆ రూపమే ఊహించుకుంటే అది కష్టం. ఆ రూపం కొలవడంలో తప్పులేదు. సాకారం కోసం మనసు స్థిరపరచుకోవడానికి, మనసుకి ఏకాగ్రత కుదరడానికి రూపం కొలవడంలో తప్పులేదు. హైందవ ధర్మంలో విగ్రహారాధననే ఉన్నది. ఎందుకంటే బీజం అక్కడ పడుతుంది. ఒక మనిషికి భక్తి అనేటటువంటి బీజం, ఏకాగ్రత అనేటటువంటిది కుదరడానికి మూలం అక్కడ మొదలవుతుంది. కానీ అంతటితో ఆగదు. తర్వాత అది వృద్ధి అయి విశాలత్వం పెరిగి భావనలు విశాలమై పరమాత్ముడు ఒక చోట లేడు, అతడు నిర్గుణుడు, నిరాకారుడు, కాబట్టి సర్వత్రా సదా వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి భావన కలిగి ఉండాలి. కాబట్టి అజ్ఞానులైనటువంటి వాళ్ళు నన్ను ఈ దేహం అనుకుని భ్రమపడతారు, కానీ అది తప్పు అని చెప్తూ మమ వ్యయమనుత్తమం అంటున్నాడు. అంటే నాది ఉత్తమమైనటువంటిది గుణము, తర్వాత నేను అవ్యయమైనటువంటి వాణ్ణి, శాశ్వతమైనటువంటి వాణ్ణి, నాశనం లేనటువంటి వాణ్ణి. కాబట్టి ఈ రూపాలన్నింటికీ నాశనం ఉంది. ఎందుకు అనంటే అవతారం, అది అవతారం పుడుతుంది కాబట్టి అంతం ఉంది. పరమాత్ముడికి పుట్టుక లేదు కాబట్టి అంతం లేదు. ఏ రూపం అని కొలుస్తాము అంటే ఏ రూపంలో అయినా కొలుచుకోవచ్చు. కాబట్టి ఒక రూపం అంటూ లేనటువంటి వాడు పరమాత్ముడు. ఆ విషయం ఈ యొక్క శ్లోకం లోపల క్లియర్గా చెప్పింది. ఇప్పుడు అన్య దేవతలు అన్న ప్రతిసారి ఏదో ఒక దేవతను ముందు పెట్టుకొని కొలిచినప్పుడు ఆ దేవతలను కొలవడంలో తప్పులేదు. నేను పైన నేను సర్వత్రా వ్యాపించి ఉన్నా, సదా ఉన్నా, కాబట్టి ఏ రూపంలో కొలిచినా మీ కోరికలు నేను తీరుస్తున్నా, కానీ నాకు రూపం లేదు, నాకు గుణం లేదు అని పరమాత్ముడు చెప్తున్నాడు. ఈ యొక్క విషయం పూర్తిగా అవగాహన అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా మనకు అర్థమైనంత వరకు ఇది పరమాత్ముడి యొక్క తత్వం. కాబట్టి ఏ రూపం కొలిచినా అన్నప్పుడు, అన్య దేవతలు అన్నప్పుడు మళ్ళీ సంకుచిత భావంతో కృష్ణ పరమాత్ముడు నాకు వచ్చినటువంటి ప్రశ్నలు ఒకరిద్దరు అడిగిండ్రు, నా మిత్రులే అడిగిండ్రు. ఏంటంటే కృష్ణ పరమాత్ముడు మళ్ళీ మళ్ళీ వేరే దేవతలను కొలవద్దన్నాడు కదా, లేకపోతే నేను అన్న ప్రతిసారి నన్నే గొలువమంటున్నాడు. ఇంత సంకుచితత్వం హైందవ ధర్మంలో లేదు. కాబట్టి పరమాత్ముడు అనేటటువంటి వాడు నిరాకారుడు, నిర్గుణుడు, ఆ భావన కలిగి ఉండాల. సర్వభూతముల యందు వర్తిస్తూ ఉన్నటువంటి వాడు, సదా వర్తిస్తూ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ రూపం అనేది అక్కడ నేను అన్న ప్రతిసారి నిర్గుణ రూపాన్ని, నిరాకార రూపాన్ని ఊహించుకోవాలి. గుణములకి అతీతుడు, రూపంకి అతీతుడు పరమాత్ముడు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడు, నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఇప్పుడు నాహం ప్రకాశ సర్వస్య అంటున్నాడు. నేను అంతటా ప్రకాశించను, అందరికీ కనిపించను.
తర్వాత యోగ మాయా సమావృత. ఎప్పుడు ఎందుకు కనిపించను అంటే యోగ మాయ చేత కప్పబడి ఉన్నటువంటి వాడిని, యోగ శక్తి చేత నేను కప్పబడి ఉన్నటువంటి వాడిని. మూఢోయం నాభిజానాతి, మూఢులకి నా గురించి తెలియదు. లోకో మామజమవ్యయం, నేను పుట్టుక లేనటువంటి వాడిని, అవ్యయమైనటువంటి వాడిని. ఇప్పుడు నాహం ప్రకాశ సర్వస్య, నేను అందరికీ కనిపించను. యోగమాయ చేత కప్పబడడం వల్ల నేను అందరికీ కనిపించను, మూఢులకి అసలు కనిపించను. కాబట్టి మూఢులైనటువంటి వాళ్ళు నన్ను తెలుసుకోలేరు అన్నప్పుడు ప్రతి అధ్యాయంలో కూడా మొదటి నుంచి కూడా పరమాత్ముడు చెప్తున్నటువంటివి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి కామము, రెండవది రాగం. కాబట్టి ఈ యొక్క రాగముకి కామముకి అతీతంగా ఉండేటటువంటి వాడికి నేను కనిపిస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు కామరాగ వివర్జిత చాలా సందర్భాల లోపల ఈ రెండింటిని వదిలేయాలి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు వదిలేయాలి అంటే వాటి వల్లనే ద్వంద్వములన్నీ అనుభవిస్తూ ఉంటాం మనం. సుఖ దుఃఖ రూపమైనటువంటి ద్వంద్వములన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కామరాగాలు ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే గుణాల నుంచి పుట్టినాయి అనేటటువంటి విషయం గతం లోపల మనకి పరమాత్ముడు చెప్పిండు. త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సాత్విక, రాజస, తామస గుణాలలోంచి పుట్టినటువంటివి అని చెప్పేసి. కాబట్టి ఈ మూడు కూడా మనిషిని కప్పివేస్తాయి. ఈ మూడింటితో మనిషి మోహితుడైపోయి ఉంటాడు. కాబట్టి పరమాత్ముడిని తెలుసుకోలేడు. అంటే అది ఒక అడ్డుపొరగా నిలబడుతుంది. అందరికీ మూఢులకి నేను కనిపించను, అజ్ఞానులకు నేను కనిపించను, యోగమాయ చేత కప్పబడి ఉన్నటువంటి వాడిని. కాబట్టి నేను అంతటా ప్రకాశించను, అంటే అందరికీ కనిపించను అనేటటువంటి భావన ఏదైతే ఉందో, ఉదాహరణకి సూర్యుడు పైన ఉంటాడు, సూర్యుడి వెలుగుకి ఏ ఆటంకము అనేటటువంటిది కూడా ఉండదు. కానీ క్రింద ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ నల్లటి మేఘం గనక అడ్డుపడితే సూర్యుడు కనిపించకుండా పోతాడు. ఎప్పుడైతే ఆ అడ్డుపొర తొలగిపోతుందో వీళ్ళకి సూర్యుడు ప్రకాశం అనేది కనిపిస్తుంది. సూర్యుడు సదా వెలుగుతూనే ఉంటాడు. కానీ మేఘం అడ్డు వచ్చినప్పుడు వీడికి ఆ యొక్క సూర్యుడి వెలుగు అనేది కనిపించదు. అట్లా గుణాల చేత కప్పబడినటువంటి వాడు, కామరాగాదులతో నిండిపోయి ఉన్నటువంటి వాడికి పరమాత్ముడు కనిపించడు. కాబట్టి ఆ గుణాల పొరలు ఒక్కొక్కటిగా తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మెల్లమెల్లగా వాడికి ఆ వ్యక్తికి పరమాత్ముడి యొక్క దర్శనం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు జ్ఞానం అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. కాబట్టి గుణాల పొరలు పరమాత్ముని కనిపించకుండా కప్పివేస్తాయి అనేటటువంటి భావన కలిగి ఉండొచ్చు. కాబట్టి మూఢులకి, అజ్ఞానులకి పరమాత్మ దర్శనము జరగదు అనేటటువంటి భావన. అంటే పరమాత్ముని తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేసినా కూడా పరమాత్మ అంటే చెయ్యరు. మూడు గుణాలు కలిగినటువంటి వాళ్ళు, గుణాలకి లోబడి ఉన్నటువంటి వాడు, కామరాగాలు కలిగినటువంటి వాడు పరమాత్ముని యొక్క భావన అనేటటువంటిది చెయ్యడు. ఎప్పుడైతే అవన్నీ తొలగిపోతాయో మనసు పరమాత్మ వైపు మళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు పరమాత్ముడు కనిపిస్తాడు. కాబట్టి అదే చెప్తున్నాడు, నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత. యోగమాయ చేత కప్పబడి ఉండడం వల్ల నేను అందరికీ కనిపించను. కాబట్టి మూఢులు నా గురించి తెలుసుకోలేరు. మమా వ్యయమనుత్తమం అన్నాడు. లోకో మామజమవ్యయం, నేను అజమైనటువంటి వాడిని, జన్మ లేనటువంటి వాడిని, అవ్యయమైనటువంటి వాడిని, నాశనం లేనటువంటి వాడిని అనేటటువంటి భావన చెప్పిండు. తర్వాత రెండు విషయాలు పైన శ్లోకం లోపల అవ్యయము ఉత్తమము, తర్వాత అజము అవ్యయము, ఈ యొక్క భావం అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. తర్వాత పరమాత్ముడు వేదాహంసమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. చాలా సింపుల్ గా అన్ని కూడా నాకు తెలుసు. పరమాత్ముడు అనేటటువంటి వాడు ఒక కాలానికి చెందినటువంటి వాడు కాదు. ఇప్పుడు ద్వాపర యుగంలోనే కృష్ణుడే దేవుడు అనుకుంటే అంతకు ముందున్నటువంటి త్రేతాయుగం గురించి పరమాత్ముడికి తెలియదు, కృష్ణుడికి తెలియదు. కానీ తెలుసు. ఏ విధంగా తెలుసు అంటే ఆయనకి జననం అనేది లేదు. అక్కడ ఉన్నటువంటి రూపం ధరించి ఆ కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ తన రూపం తాను స్వీకరించుడు. అంటే నిర్గుణమైనటువంటి బ్రహ్మ కాబట్టి ఒక కాలానికి చెందినటువంటి వాడు అనుకుంటే కుదరదు. కాబట్టి ఇది గతం తెలుసు ఆయనకి, సర్వము తెలిసినటువంటి వాడు అని అర్థమన్నాడు. అతీతాని, గతించినదంతా నాకు తెలుసు, వర్తమానం నాకు తెలుసు, భవిష్యత్తు కూడా నాకు తెలుసు. కానీ ఎవరైతే నా యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి మూర్ఖులు ఉంటారో వాళ్ళకే నా గురించి తెలియదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే నా పైన భక్తి శ్రద్ధలు లేనటువంటి వాళ్ళకి నా గురించి అసలు అవగాహన కూడా ఉండదు అనేటటువంటి విషయం.
ఇప్పుడు ఈ యొక్క రూపాల గురించి ప్రశ్నించుకునేటటువంటి వాళ్ళకి ఇది ఒక చిన్న సమాధానంగా మనం భావించవచ్చు. ఏంటి అని అంటే, ఒక 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 యుగానికి చెందినటువంటి వాడు ఒక పరమాత్ముడు అనుకుంటే అతీతమైనటువంటిది ఏ విధంగా తెలుస్తుంది? ఇక్కడ మనకి 4వ అధ్యాయం లోపల పరమాత్ముడు చెప్పిండు, ఇక్కడ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఇది అర్జునుడి ప్రశ్న. అప్పుడు పరమాత్ముడు ఏమని చెప్తాడంటే, నేను చాలా జన్మలు ఎత్తినా అని చెప్తున్నాడు. నేను చాలా జన్మలు ఎత్తినా, నీకు చాలా జన్మలు ఉన్నాయి, కానీ నువ్వు మర్చిపోయినవు, నేను మర్చిపోలేను అనేటటువంటి విషయం చెప్పడం. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున అన్నాడు. చాలా జన్మలు గడిచిపోయినాయి అర్జున, నీకు నాకు కూడా, కానీ నీకు ఏవి గుర్తులేవు, నాకు గుర్తున్నాయి అన్నాడు. ఎట్లా గుర్తున్నాయి? ఆయనకి మానవ దేహం ధరించినటువంటి వాడైతే కాబట్టి గుర్తుండవు. అతడు నిరాకారుడు కాబట్టి, సర్వత్రా ఉండేటటువంటి వాడు కాబట్టి, సృష్టిని సృష్టించినటువంటి వాడు కాబట్టి పరమాత్ముడికి సర్వము తెలుసు. అతీతం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు, వర్తమానం కూడా తెలుసు. శ్రద్ధాభక్తులు లేనటువంటి వాడికి నేనే అర్థం కాను అని చెప్తా ఉన్నాడు. చివరికి ఈ యొక్క 4 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ముగింపుగా మనకి ప్రతి అధ్యాయం ముగించేటటువంటి సందర్భం లోపల మళ్ళీ ఒక్కసారి రిపీటెడ్గా 2 విషయాలు చెప్తాడు పరమాత్ముడు. ముందు నుంచి చెప్తున్నటువంటి విషయాలే. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. రాగద్వేషాలు, ఇచ్ఛాద్వేష, తర్వాత ద్వంద్వ మోహేన అంటున్నాడు పరమాత్ముడు. ఇక్కడ రాగద్వేషంల వల్ల పుట్టినటువంటి ద్వంద్వాలకి లోనై ఈ యొక్క సమస్త భూతములు కూడా, సర్వభూతములు కూడా మోహానికి గురి అవుతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి అంతులేనటువంటి మోహం లోపల పడిపోతున్నారు కేవలము రాగద్వేషాల వల్ల. ముందు నుంచి కూడా ఈ 2 సర్వములకు కారణం అని చెప్తున్నాడు. ఏదైతే కోరికలు ఉన్నాయో, ఎవరిపైనైతే ప్రీతి ఉంటుందో, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ద్వేషం దేని మీద అయితే ఉంటుందో అది ఒక ఎత్తు. కాబట్టి రాగము ద్వేషముల వల్ల ఏదైతే ఉద్భవిస్తున్నాయో వాటి వల్ల ద్వంద్వాలకి లోనవుతున్నాడు, సుఖ దుఃఖాలకి లోనవుతున్నాడు. కాబట్టి వీటి వల్ల పూర్తిగా మోహానికి గురి అవుతున్నాడు అని చెప్తున్నాడు. తర్వాత ఏషాం ద్వంద్వగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఇప్పుడు జనానాం పుణ్యకర్మణాం, పుణ్యకర్మలు ఆచరించడం వల్ల పాపకర్మలు తొలగిపోతాయి అనేటటువంటి భావన. తర్వాత ఈ ద్వంద్వంలో నుంచి కూడా విముక్తి పొందుతారు. ఇప్పుడు పరమాత్ముడి అందే మనస్సు స్థిరం చేసుకుని దృఢంతో పరమాత్ముడిని ధ్యానిస్తారు అనేటటువంటి భావన. కాబట్టి ఈ గత జన్మల అంటే గత జన్మల అంతవరకు చేసినటువంటి పాపాలన్నీ కూడా పుణ్యకర్మల ద్వారా కొట్టివేయబడతాయి. అప్పుడు ద్వంద్వంల నుంచి విముక్తి పొందుతారు, పరమాత్ముడి యందు మనసు స్థిరంగా నిల్పగలుగుతారు అనేటటువంటి భావన. తర్వాత జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ప్రతి అధ్యాయంలో కూడా ముగించేటప్పుడు పరమాత్ముడు ఏదో కొత్త విషయం చెప్పడము, దానిపైన అర్జునుడికి ఒక ప్రశ్న రావడము, అది మళ్ళీ అడగడం అనేది సహజంగా అంటే మనం గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా ఈ శ్లోకం లోపల మొదటి పాదం కనుక తీసుకుంటే జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే, పరమాత్ముడిని మనస్ఫూర్తిగా కొలిచినటువంటి వాళ్ళు, పరమాత్ముని అర్థించినటువంటి వాళ్ళు అంటే జరామరణంలో నుంచి మోక్ష ప్రాప్తిని అంటే మోక్షాన్ని కోరుకుంటారు అనేటటువంటి భావన. కానీ ఇక్కడ తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం అంటున్నాడు. అంటే ఇప్పుడు పరబ్రహ్మ, అధ్యాత్మం, సంపూర్ణ కర్మము అనేటటువంటి పదాలు తీసుకుంటే ఈ 3 పదాల గురించి నెక్స్ట్ అధ్యాయం ఏదైతే ఉందో అక్షర బ్రహ్మ యోగం లోపల మొదటి ప్రశ్నలు అవే వేస్తాడు అర్జునుడు. అంటే బ్రహ్మం అంటే ఏంటి, పరమాత్మ, తర్వాత అధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి. కాబట్టి వాటి గురించి మనం నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. కానీ మొదటి పాదం ఏదైతే ఉందో జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే అంటున్నాడు. అంటే జరా మరణంల నుంచి మోక్షం పొందడానికి అంటే విముక్తి పొందడానికి
ప్రయత్నించాలి అని పరమాత్ముడు చెప్తున్నాడు. జర అంటే వృద్ధాప్యము, మరణము, ఇది సంసార దుఃఖానికి సంబంధించినటువంటిది. అంటే జన్మ సంబంధమైనటువంటి దుఃఖాలు ఇవేవి కూడా ఆగవు. ఒకసారి జన్మం పొందిన తర్వాత బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణము అనేటటువంటిది సంభవిస్తూనే ఉంటాయి. కాబట్టి జర ముఖ్యంగా వార్ధక్యం వచ్చేసరికి అనేకమైనటువంటి సమస్యలు, రోగాలు, బాధలు పడుతూ ఉంటారు. తర్వాత మరణం అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి విషయం, దాన్ని తట్టుకోవడం కష్టము. ఇవన్నీ కూడా వీటి మరణ బాధ అనేటటువంటిది చాలా ఉంటుంది. అంటే చచ్చినటువంటి వాడు ఎవడైతే మరణం పొందుతాడో వాడు నేను చచ్చిపోతానేమో అనేటటువంటి భయం చాలా తక్కువ ఉంటుంది. కానీ తన అనుకున్నటువంటి వాళ్ళు పోతే అనుభవించేటటువంటి బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మరణ భయము ఇవన్నీ కూడా తొలగించుకోవాలి అని అంటే మోక్షప్రాప్తి ఒక్కటే మార్గం. ఎందుకు అనంటే మిగిలినటువంటి ఏ విషయమైనా కూడా మళ్ళీ జన్మ పొందుతారు. ఒకసారి మోక్షం పొందిన తర్వాత మళ్ళీ జన్మ ఉండదు. కాబట్టి అలా పురుషుడు ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి పాప కర్మముల చేసి నరక కూపముల బడజాలనికను నీ పాద భక్తి ఒసగి ఒక్కదరి చూపవే నారాయణ. ఈ మళ్ళీ పాపాలు చెయ్యడము, ఈ మళ్ళీ నరక కూపంలో పడడం వద్దు పరమాత్మ, నీ భక్తి ఒక్కసారి నాకు కలిగేటట్టు చెయ్యి, నీ పైన మనసు నిలిపేటట్టు చెయ్యి, మళ్ళీ ఈ జన్మ పొందకుండా చెయ్యి అనేటటువంటి భావన కలిగి పరమాత్ముని ధ్యానించాలి. రెండవది సాధి భూతాది దైవం మాం సాధి యజ్ఞంచ ఏ విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. దీంట్లో మొదటి పదం వదిలేద్దాం. ఎందుకు అంటే సాధి భూతం, సాధి దైవం, సాధి యజ్ఞం, ఈ మూడు పదాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మళ్ళీ అర్జునుడు అడిగాడు. నెక్స్ట్ అధ్యాయం లోపల చివరి అంటే నెక్స్ట్ అధ్యాయం లోపల మొదటి ప్రశ్నలు ఇవే వేస్తూ ఉంటాడు. అన్ని కూడా 8 ప్రశ్నలు వేస్తాడు. దాంట్లో ఇవన్నీ కూడా పదాలను గురించి అడగడం జరిగింది. కాబట్టి అది వదిలేసి మిగిలినటువంటిది ఏదైతే ఉందో ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః అంటున్నాడు. అంటే అంత్యకాలంలోనైనా నన్ను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, నిశ్చల బుద్ధితో నన్ను కొలిస్తే నన్నే చేరుకుంటారు అని పరమాత్ముడు చెప్తున్నాడు. ఇక్కడ అంత్యకాలమునైనా అన్నప్పుడు అంత్యకాలమున మాత్రమే అనేటటువంటి భావన కాదు. అంత్యకాలమున మాత్రమే పరమాత్ముని ధ్యానించడం అనేటటువంటిది కుదరని పని. ఇది చాలా గట్టిగా నమ్మాలి మనం. ఎందుకంటే చివరి ఇంకా అంటే జీవితకాలం అంతా పరమాత్మ గురించి ఎలాంటి భావన చేయకుండా చివరి క్షణంలో నారాయణ అంటే చాలు మోక్షం పొందుతాం అనేటటువంటి కథలు చాలా చెప్తారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదనేటటువంటిది పరమాత్ముడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నిరంతరము పరమాత్ముడి యొక్క ధ్యానం అనేటటువంటిది అవసరం. అప్పుడే చివరి క్షణంలో కూడా పరమాత్ముని స్మరించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అంత్యకాలం అంటే చివరి క్షణం అని కాదు, దరిదా అంటే వయసు అట్లా ఊహించుకుంటూ ఉన్నా కూడా ముందు నుంచి కూడా చేస్తేనే ఏదైనా కూడా అలవాటుగానే సాధ్యమవుతుంది. అంటే నిరంతర సాధనతోటే సాధ్యమవుతుంది. కానీ చివరి క్షణంలో ఏదో చేసేద్దామంటే కుదరదు. ఒకటి. రెండవది, ఇది చివరి క్షణం అని మనకి తెలియదు. పరీక్షిత్తు మహారాజుకు తెలిసినట్టుగా మన మరణకాలం మన చేతిలో ఉంటే బహుశా ఆ సమయం చూసుకొని పరమాత్ముని నిరంతరం ధ్యానం చేసి మోక్ష ప్రాప్తిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తామేమో, కానీ అది తెలియదు. కాబట్టి మనిషికి తన మరణం ఎప్పుడో తెలియదు. కాబట్టి అంత్యకాలం అనేటటువంటిది తెలియదు. కాబట్టి నిరంతర సాధన అనేటటువంటిది అవసరము అని పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎప్పుడో విడుచుట ఎరుకలేదు, శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. అంటే మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు అని చెప్తారు, కానీ 100 సంవత్సరాల దాకా ఖచ్చితంగా ఉంటామని అయితే మనం చెప్పలేం. కాబట్టి శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమి అందో లేక ముసలి అందో ఊరనో అడవినో ఉదక మధ్యంబునో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో. ఊరనో అడవినో ఉదక మధ్యంబునో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో. మరణమే నిశ్చయంబు మరణమే నిశ్చయంబు బుద్ధిమంతుడైన దేహమున్నంతనే నిన్ను తెలిసి కొనవలెను. బుద్ధిమంతుడైన దేహమున్నంతనే నిన్ను తెలియవలెను. ఇది కాబట్టి
తెలివి ఉన్నోడైతే దేహం ఉన్నప్పుడే పరమాత్ముని గురించి అర్థం చేసుకోవాలని చివరి క్షణంలో ఎప్పుడు అని చెప్పే భావన కలిగి ఉండదు. ఎందుకంటే బాల్యమా ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కాబట్టి, మనిషికి ఏ క్షణంలో మరణం వస్తుందో తెలియదు కాబట్టి అంత్యకాలం అనేటటువంటి అది కాకుండా అంత్యకాలంలో భగవన్నామస్మరణ మన నోట రావాలి అంటే నిరంతరము ధ్యానం అనేటటువంటిది అవసరము అనేటటువంటి భావన అర్థం చేసుకుంటూ ఈ అధ్యాయం ముగించేస్తున్నాము. నెక్స్ట్ అధ్యాయము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.